వెల్కమ్ వ్యూవర్స్. ఈరోజు వెంకీ గారు ఉన్నారు మనతో పాటు. అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి, దాని జర్నీ అనేది ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి వెంకీ గారిని అడిగి తెలుసుకుందాము. హలో వెంకీ గారు, వెల్కమ్ టు ద స్టూడియో అండి. హాయ్ అండి, సునీల్ గారు. థ్యాంక్ యూ. బాగున్నారండి? బాగున్నాను, మీరు? సార్ బాగున్నానండి. యాక్చువల్గా ఇది బ్యాంకింగ్ సెక్టార్లో పర్సనల్ లోన్ అంటే ఏంటండి? పర్సనల్ లోన్స్ అనేది అన్సెక్యూర్డ్ లోన్స్ అండి. ఓకే. ఎటువంటి సెక్యూర్ డాక్యుమెంట్స్ లేకుండా మనం తీసుకొని ప్రాసెస్ చేసేదాన్ని పర్సనల్ లోన్స్ అంటాము. వచ్చే అంటే మనం ఏమి సెక్యూరిటీ తీసుకోకుండా లోన్ ఇచ్చేదాన్ని పర్సనల్ లోన్ అంటారు. ఎస్ అండి. ఓకే ఓకే. ఇది పర్సనల్ లోన్ ఎలా యూసేజ్ ఉంటుందండి? యాక్చువల్ కస్టమర్ దేని గురించి పర్సనల్ లోన్ గురించి అని వస్తారు? యాక్చువల్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ చదువులకు సంబంధించి కానీ, ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చులకు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ పర్సనల్ లోన్స్ అనేది కొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే మనం ఎలా ఇస్తామంటే, కస్టమరు జాబ్ చేసి ఉండాలి, ఏదైనా ఎక్కడైనా ఒక కంపెనీలో వర్కింగ్ చేసి 1 year తర్వాత అబోవ్ అయ్యి ఉండి స్టేయింగ్ అయి ఉంటే దాన్ని తీసుకొని మనం పాన్ స్టెబిలిటీ మినిమం 1 year ఉండాలి. అండ్ సిబిల్ వచ్చేసి 700 అబోవ్ ఉండాలి. ఓకే. అండ్ వాళ్ళకి ఏం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, 3 months లేటెస్ట్ పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంటు, అవి తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాము. ఇప్పుడు పే స్లిప్ ఇచ్చిన తర్వాత కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం అండి? మ్యాండేటరీ కావాలండి. ఎందుకంటే కొంతమంది మ్యానిపులేషన్ చేస్తుంటారు. సో మనం వాళ్ళ శాలరీ అనేది క్రెడిట్ అవుతుందా లేదా, మనం ఏంటంటే క్రెడిట్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్లో క్రెడిట్ అయితేనే మనం చేయగలుగుతాము. కొంతమంది ఏంటంటే క్యాష్ శాలరీ తీసుకుంటారు. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు మీ పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళు కూడా వెరిఫికేషన్ అవుతుంది వాళ్ళకి? 100% వెరిఫికేషన్ చేసి, హౌస్ వెరిఫికేషన్ పర్మనెంట్ అడ్రస్ చేస్తాము, కంపెనీ వెరిఫికేషన్ చేస్తాము, ఆఫీసర్ మెయిల్ ఐడి నుంచి రివర్ట్ కూడా తీసుకుంటాము. అంటే ఆఫీసర్ మెయిల్ ఐడి నుంచి రివర్ట్ ఎందుకు తీసుకుంటామని అడిగితే, దానికి వాళ్ళు కంపెనీలో వర్క్ చేస్తున్నారా లేదా, ఓకే, వాళ్ళు నిజంగా జెన్యూన్ కస్టమరే కాదా, ఓకే అనే దాని గురించి మనం ఆఫీసర్ మెయిల్ ఐడి నుంచి మనం రివర్ట్ తీసుకొని అది మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒక కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓన్ హౌస్ వేరే ఎక్కడో వేరే దగ్గర ఉందనుకోండి, కస్టమర్ సేయింగ్ వేరే దగ్గర అనుకోండి, ప్రజెంట్ ఉన్న అడ్రస్ వచ్చేసి వాళ్ళ రెంట్ హౌస్ అనుకోండి, ఆ రెంట్ హౌస్కి కూడా మనం పంపిస్తాము. ఆ రెంట్ హౌస్ కూడా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు 100% సెల్ఫీ ఫోటో దిగాలి. ఎవరైతే థర్డ్ పార్టీ పర్సన్ వెళ్తాడో అతని దగ్గర సెల్ఫీ ఫోటో దిగాలి. వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి, వాళ్ళు ఉన్న ఇంటికి అడ్రస్కి మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడు మ్యాచ్ అయితేనే అది పాజిటివ్ వస్తుంది. ఓకే. అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే లొకేషన్ మ్యాపింగ్ చేస్తారు. లొకేషన్ మ్యాప్ చేసి మీరు ఆ కస్టమర్ అక్కడ ఉన్నారా లేదా, కరెంట్ అడ్రస్ ఇచ్చారు, డిక్లరేషన్ అడ్రస్ ఇచ్చారు, అది ఆ అడ్రస్ 2 వైపులో వెరిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ అడ్రస్ ప్లస్ పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఎందుకు చేసుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 3 years 4 years 6 years లేదు 1 year. వెంకీ గారు, ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు అన్నారు లొకేషన్ మ్యాప్ అవుతుంది అని. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్న అతను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ ఉండేది రెంట్ హౌస్, పర్మనెంట్ అడ్రస్లోకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉండడు కదా, అప్పుడు ఎలా వెరిఫై చేస్తారు మీరు? పేరెంట్స్ ఉంటారండి. అచ్చా, మీరు పేరెంట్స్ కన్ఫర్మేషన్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఓన్ హౌస్ అని చెప్తారు, అక్కడికి వెళ్తాము. వెళ్ళే ముందు మనం చెప్పి వెళ్ళమండి వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ కాల్ చేస్తాము, ఇట్లా మీ ఓన్ హౌస్ దగ్గర మేము ఉన్నాము, వెరిఫికేషన్కి వచ్చాము, ఇక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, మదర్ ఉంటే మదర్ నెంబరు, ఫాదర్ ఉంటే ఫాదర్ నెంబరు, బ్రదర్ ఉంటే బ్రదర్ నెంబర్ తీసుకుంటాము. అక్కడికి వెళ్ళి అతనితో కూడా మాట్లాడి కలిసి అది పలానా వ్యక్తి మీ పర్సన్ అయినా కాదా అని తెలుసుకొని, ఆయన ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు చూసుకొని, ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఉంటున్నారు అనే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఫర్దర్గా మూవ్ చేసుకుంటారు. ఇది మీ పర్సనల్ డిస్కషన్ అంటే ఏంటండి? క్రెడిట్ వాళ్ళు ఏదో పర్సనల్ డిస్కషన్ చేస్తారు అంటారు పర్సనల్ లోన్లో, అంటే అది ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్లకి ఏమైనా క్రెడిట్ వాళ్ళకి కానీ సేల్స్ వాళ్ళకి కానీ ఏమైనా డౌట్ వస్తుంది కస్టమర్ మీద, అంటే జెన్యూనా కాదా అనే ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి క్రెడిట్ మేనేజర్ కానీ సేల్స్ మేనేజర్ కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళు అసలు ఇంటికి వెళ్తారండి లేకపోతే ఆఫీస్కి వెళ్తారు? ఆఫీసు వెరిఫికేషన్ దగ్గర నెగిటివ్ అనిపిస్తే అక్కడికి వెళ్తారండి. లేదు వీళ్ళ ప్రజెంట్ అడ్రస్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళి కస్టమర్ని కలిసి అతనితో ఒక ఫోటో దిగి అసలు వాని శాలరీ ఎంత వస్తుంది, ఓకే, కస్టమర్తో పర్సనల్గా అనలైజ్ చేస్తారు. కస్టమర్ కంపల్సరీగా మీట్ అవ్వాలి, కలిసి ఇది కస్టమర్ శాలరీ ఎంత, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ప్రీవియస్లో ఎక్కడ వర్క్ చేశారు,
అక్కడ మీ శాలరీ ఎంత వస్తుంది, ఇప్పుడు మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, ఓకే, ఎన్ని ఏమైనా లోన్స్, పర్సనల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, ఏమైనా క్రెడిట్ కార్డ్ అవుట్స్టాండింగ్స్ కానీ, కార్ లోన్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకొని పర్సనల్గా వాళ్ళతో చూసుకొని వాళ్ళు ముందుగా ప్రొసీడ్ చేసుకుంటారు కేసుని. ఓకే, ఇది పీడీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ తీస్తారండి? అవునండి, అంతే అండి. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఎలా లోన్ డిస్బర్స్మెంట్ అవుతుంది? కస్టమర్కి క్రెడిట్ మేనేజర్ మొత్తం సిబిల్ మొత్తం చూసుకొని అతను ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో అంత శాంక్షన్ చేసి కస్టమర్కి అప్రూవల్ అనేది ఒక మెసేజ్ వెళ్తుందండి కస్టమర్కి. సో వచ్చిన తర్వాత అప్పుడు కస్టమరు అంతా ఓకే అయిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈఎంఐ ఎంత పడుతుంది, అలా ఇవన్నీ అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. అగ్రిమెంట్ మీరు చేస్తారండి, క్రెడిట్ వాళ్ళు చేస్తారా? క్రెడిట్ వాళ్ళే పంపించేస్తారు లింక్ ద్వారా. క్రెడిట్ ద్వారా లింక్ ద్వారా వెళ్ళిపోతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ లింక్ ద్వారా మనం ప్రీవియస్లీ ఫిజికల్గా ఉండేది కదండి, మొత్తం డిజిటల్ వచ్చేసిందండి, ఆన్లైన్ వచ్చేసింది. కాబట్టి ఇంతకుముందు అగ్రిమెంట్లు చెక్స్ తీసుకొని అగ్రిమెంట్లు రాసి ఫిల్అప్ చేసి అన్ని కస్టమర్ దగ్గరికి వెళ్ళి సైన్లు పెట్టించుకొని సిగ్నేచర్స్ పెట్టించుకొని మళ్ళీ బ్యాంక్ వచ్చి ఎంత ప్రాసెస్ చాలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం డిజిటల్ అయిపోయింది, ఆన్లైన్ అయిపోయింది. వెంటనే కస్టమర్కి ఏమవుతుందంటే ఒక లింక్ వెళ్తుందండి, ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ మనం క్లిక్ చేయగానే ఒక కస్టమర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్, ఈఎంఐ ఎంత పడుతుంది, వాళ్ళ లోను ఎప్పుడు ఎవ్రీ మంత్ ఏ డేట్న కట్ అవుతుంది, ఆప్షన్ ఉంటుందా సార్? ఈఎంఐకి డేట్కి ఆప్షన్ ఉంటుందా మనకు? అక్కడ 5th 10th ఉంటుందండి, కానీ వాళ్ళు అక్కడ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాది శాలరీ, కస్టమర్ శాలరీ వచ్చేసి 6th 7th పడుతుందండి కస్టమర్, కానీ ఇక్కడ లోను 5th పెట్టారు. సో అక్కడ కస్టమర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి కస్టమర్ మళ్ళీ సేల్స్ మేనేజర్ అని అతనికి కాంటాక్ట్ అవుతే, సార్ నాకు 10th నాకు ఈఎంఐ కావాలి, నా శాలరీ 7th పడుతుంది అని రిక్వెస్ట్ డేట్, దాన్ని బట్టి డేట్ డిసైడ్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ వాళ్ళు మార్చేసి డేట్ అనేది 10th పెట్టి ఈఎంఐ డిజిటల్లో చేంజ్ అయిపోతుంది. ఓకే ఓకే, అట్లా చేంజ్ చేసుకుని మళ్ళీ ఓకే చేంజ్ అయిన తర్వాత మళ్ళీ లింక్ పంపిస్తారు కస్టమర్కి. ఆ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇవి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. తర్వాత ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయమంటుంది, ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటుంది. ఆ తర్వాత న్యాచ్ లింక్ అది అయిపోయినట్టు. వెంకీ గారు, ఇప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్ పార్ట్ జర్నీ అనేది ఎలా జరుగుతుంది? అగ్రిమెంట్ పార్ట్ జర్నీ అనేది కస్టమర్కి లింక్ పంపిస్తారండి. ముందే సేల్స్ మేనేజరు పంపించే ముందే కస్టమర్కి కాల్ చేస్తారు. ఇట్లా మీకు పలానా ఇట్లా లింక్ ఈ విధంగా మీకు వస్తుంది, ఆ లింక్ని మీరు ఇట్లా ఐపీ అడ్రస్ ఇవన్నీ క్లియర్గా చెప్తారు చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓటీపీలు వస్తాయి, అవి ఎంటర్ చేయండి. అవి ఆ ఓటీపీలు కూడా ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్పేసి ముందే వీళ్ళకి గైడ్ చేస్తారు. ఓకే ఓకే. సో లింక్ పంపించగానే కస్టమర్ ఆల్రెడీ ఎస్ఎంతో జర్నీ చేసి ఉంటాడు కాబట్టి ఇష్యూ రాకుండా చూసుకుంటారు. తర్వాత ఫర్దర్గా ఇంకైనా ఇష్యూ కస్టమర్కి అర్థం కాకపోతే తను కూడా సేల్స్ మేనేజర్ మళ్ళీ కాల్ చేసి, సార్ నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ పలానా దగ్గర ఈ ఇష్యూ ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని మళ్ళీ కస్టమర్ కూడా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఎస్ఎంతో సపోర్ట్ తీసుకొని అతను ఆ జర్నీ అనేది ముందుకెళ్ళడం సాగుతుంది. ఓకే ఓకే, గ్రేట్ అండి. ఇప్పుడు అది అగ్రిమెంట్ అయిన తర్వాత అమౌంట్ అనేది చెక్ రూపంలో వెళ్తుందా లేకపోతే ఆటోమేటిక్ క్రెడిట్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్లో. ఫ్రెష్ లోన్ ఉంటుంది అండ్ బీటీ అంటారు. బీటీ అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఓకే, ప్రీవియస్లో వేరే బ్యాంకులో కస్టమర్ లోన్ తీసుకొని ఆ ఉన్న లోన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్న బ్యాంకులోకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతైతే అమౌంట్ ఉందో బీటీ పెట్టుకునే అమౌంట్ అది చెక్ డీడీ రూపంలో వస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ మధ్యలో కస్టమర్ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెష్ ఉంటే డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుందండి మీరు అనే ప్రకారంగా. అయితే ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఉంటే రెండు మోడ్లో వెళ్తుంది. అంటే ఒకటి చెక్ మోడ్లో వెళ్తుంది, ఇంకోటి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ చెక్ మోడ్ వచ్చేది ఆ చెక్ కొరియర్ అవుతుందండి కస్టమర్కి, లేకపోతే కస్టమర్ వచ్చి పికప్ చేసుకోవాల్సి వస్తుందా? ఇప్పుడు కస్టమర్కి ఇవాళ ఫండ్స్ పడ్డాయండి, మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అనేది డీడీ వస్తుంది కాబట్టి ఆ డీడీ అనేది ఇవాళ ఫండ్స్ పడితే ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 3 daysలో కస్టమర్ ప్రజెంట్ అడ్రస్ కానీ కొరియర్ వెళ్తుంది. ఒకవేళ కస్టమర్ అనే అవైలబుల్ లేనప్పుడు, డీడీ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర అవైలబుల్ లేనప్పుడు అది మళ్ళీ రిటర్న్ బ్రాంచ్కి వెళ్తుంది. బ్రాంచ్కి వెళ్ళినప్పుడు కస్టమర్ ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని బ్రాంచ్కి వెళ్తే ఆ డీడీ అనేది వాళ్ళకి సిగ్నేచర్ పెట్టి ఇస్తే వాళ్ళకి డీడీ అనేది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు.
చూసారా వ్యూవర్స్, ఒక పర్సనల్ లోన్ జర్నీ ఎలా ఉంటుంది అనేది. ఒక లోన్ అప్లికేషన్ నుంచి డిస్బర్స్మెంట్ అయ్యే వరకు, చెక్ కస్టమర్కి రీచ్ అయ్యే వరకు సేల్స్ వాళ్ళు, క్రెడిట్ వాళ్ళు కస్టమర్తో కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి వెళ్తారు. అంత కష్టపడి వాళ్ళు చేస్తారు. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ సార్ ఇన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సార్.